హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డబుల్ కమిటా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ పీసెస్, కొంచెం గీ, మిల్క్, షుగర్, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్ అండి, కొంచెం ఇలాచీ పౌడర్. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని మిల్క్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. పాలు చిక్కబడే అంతవరకు మరగనించుకోవాలి. చూడండి, పాలు ఇలా చిక్కబడే అంతవరకు మరగనించుకోవాలి. ఓకే, మరిగిపోయినాయండి. యాక్చువల్గా ఇలా కోవా వేసుకుంటారు, కానీ ఇట్లా పాలు చిక్కబడే అంతవరకు మరగబెట్టుకొని ఈ పాలు పోసుకున్నా ఓకే అండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అందులో నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి కరిగినాక ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు వేగనిచ్చుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి. ఇవి పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ పీసెస్ని నేను చుట్టూ బ్రౌన్ పార్ట్ అంతా తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటి వేయించుకోవాలి. ఈ ప్యాన్లో వేసి వేయించుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి టర్న్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకి ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ అంతా క్లీన్ చేసుకుందాం. ఒక క్లాత్తో షుగర్ వేసుకుందాం. చూసుకొని వేసుకోవాలండి షుగర్ క్వాంటిటీ. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయిందండి. ఇలా చేత్తో చూస్తే స్టిక్కీగా రావాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్రెడ్ పీసెస్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ అంతా ఈ పీసెస్కి పీల్చుకుంటుంది. మనము మరగబెట్టి పెట్టుకున్న మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్, ఈ మిల్క్ అంతా ఈ బ్రెడ్ పీసెస్ పీల్చుకుంటాయి. కాసేపు ఒక 5 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ పీసెస్ అన్నీ మిల్క్ని, షుగర్ సిరప్ను అంతా పీల్చుకుందండి. ఇప్పుడు మనం దీన్ని కదపకూడదు. మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అంతే, డబుల్ కమిటా స్వీట్ రెడీ అండి. మన బర్త్డే పార్టీస్కి ఇలా ప్రిపేర్ చేసుకొని వచ్చిన గెస్ట్లకి పెడితే బాగుంటుందండి. ఓకే, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.